హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతు అండి, అత్తయ్య మజాకా ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు టాపిక్ నిన్న మా ఇంట్లో ఒక చిన్న సంభాషణ అయితే జరిగింది. అది నేను మీ ముందుకు అప్లోడ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ చేయాల్సి వచ్చింది. అది నిజంగానే వీడియోస్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుందని అనుకుని నేను వీడియో అయితే తీసానండి. వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఉంటుంది కదండి, క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అయితే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చలో ఓకే. బాబా నేను నా నుంచి ఏం తెలియదు, టీ తీసుకొని ముందు టీ తీసుకోండి. ఏమైందండి? రాత్రి కూడా బాగా ఉన్నాను కదా, కొంచెం తాగండి. అసలు ఏమైందండి? అదృష్టాలు ఏమైంది? తాగండి కొంచెం. ఏమైంది చెప్పండి. నేనేమన్నా అన్నాను మరి ఏమైంది? మీ అబ్బాయి ఏమైనా అన్నారా? మరి మరి ఏమైంది? తాగను వదిలిపోతాను. నా పని అయిపోయింది. మీరు తాగకపోతే నేను తాగను. ఏంటి బాధని కొద్ది నుంచి అడుగుతా, మీరు చెప్పట్లేదు. ఏంటి ఎందుకు బాధపడుతున్నారు? కొంచెం తాగండి. మీ అబ్బాయికి ఫోన్ చేస్తానండి. ఎందుకు చెప్తారు కదా, మరి నాకు చెప్పట్లేదు. మీరు ఎందుకు చెప్తారు కదా, మరి ఏదో కారణం ఏంటో చెప్పకుండా మీరు తాగను చేయమో అంటున్నాను. అందుకే చెప్పండి అత్తయ్య, ఏమైందో. మరి అడగకపోతే ఎలా ఉంటుందండి? వేరేగా ఉన్నామనుకో, అప్పుడు మీరు అడగకపోతే మీరు ఎలా ఉన్నారు ఏంటని కూడా నాకు తెలియదు. కలిసి ఉన్నాం కదా, అందరం కలిసి ఉన్నప్పుడు ఎలా అడగండి ఎలా ఉంటుంది అత్తయ్య. నేను తిరిగి కూర్చున్నప్పుడు మీరు అడగరా? మీరు నాకు ఎందుకని పట్టించుకోవడం ఉండతారు. మీ అబ్బాయి ఫోన్ అవుతుంది, ఏం పనిలో ఉన్నాడు. చెప్పండి అత్తయ్య గారు, ఏమైంది? చెప్పలేదు. ఏమైందండి? ఏమైందని పరిస్థితి? అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీ అబ్బాయి తేడం తిన్నాను, మీ బాధ్యత అండి. మీ అబ్బాయి బాధ్యత తల్లిదండ్రులు చూసుకోవడం మీ అబ్బాయి బాధ్యత. బాగా ఒంట్లో బాగుందని మనదాకా ఒంట్లో బాగుంది కాబట్టి మీరు అలాగా ఇంట్లోకి తెచ్చారు. బాగా ఒంట్లో బాగాలేదని మీరు ఫీల్ అవ్వకుండా తెలియదు. మీరు అలా ఫీల్ అయ్యారనుకో, మిమ్మల్ని అందరం వేరు చేసి మాట్లాడినట్టు ఉంటారు. ఎందుకంటే మీకు బయట 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఆ మాట పట్టించుకుంటారు ఏంటి? 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. దానికోసం మీరు ఫీల్ అవ్వడం వేస్తుంది. ఇంట్లో ఇప్పుడు మీరిద్దరు పెద్దలు దిగులుగా ఉన్నారనుకో, వెనకాల పిల్లలు బెంగెట్టుకుంటారు, మీ అబ్బాయి బెంగెట్టుకుంటారు, నేను ఎంతమంది బెంగెట్టుకుంటాం కదా. మీరు అవి ఏం తెలియదు. మా అయితే పోతే ఒంట్లో బాగోదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వలన ఇంకా మరి ఏం చేస్తారండి? బెంగెట్టుకుని బాధపడలేదు. ఎందుకు అనుకుంటున్నారు అలాగా? మీ అబ్బాయి ఎక్కువ కూడా అలాగ అనుకోకండి. మీ అబ్బాయి పాయిపోయింది. ఇన్నాళ్ళు కూడా చూస్తున్నారు. పిల్లలకి ఏదైనా తేవాలని చేసినా మాయగా తెచ్చేవాళ్ళు. మీ అబ్బాయి చూసుకోవాలి ఇప్పుడు. మరి చూసుకొని బాగా టైం వచ్చింది. మనలో కంటే అదే కదా, మాయగా ఎక్కడికి కాబట్టి మీ అబ్బాయి బాగా వచ్చింది. అందుకే చూసుకుంటున్నారు. బయట అంతే అంటారు. ఆ నోటితోటే మంచి అంటారు, ఆ నోటితోటే చెడు అంటారు. ఆ మాటలు మనం పట్టించుకోకూడదండి. ఇప్పుడు కూడా మీరు అలా అనుకోకనట్టు తీరాలన్నట్టు. ఇప్పుడు పిల్లలు వచ్చారనుకోండి, దిగులుగా కూర్చుంటారు. ఎక్కడికైనా వెళ్తారంటే అన్నంలో ఏదైనా చేద్దామంటే ఆడ మీద ఆధారపడి ఉంటున్నాము. మందులు కానీ తెస్తాడా
మీ అబ్బాయి ఒంట్లో బాగోపోతుంది, మీరు చూసుకోరండి, వదిలేస్తారా? కొడుకుని కోడలు అందరం రోడ్డు మీద వదిలేస్తారా? ఏం కదండి, అలాగే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన అందరం కూడా ఒకటేనండి. సుఖం వచ్చిందని దగ్గర చేసుకుని కష్టం వచ్చిన రోడ్డు మీద పెడతారండి. అలాగ అనుకుంటే బంధాలు నిలబడలేండి. తాగని అత్తయ్య తాగని అత్తయ్య వచ్చారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో గొడవ పట్టేసుకుంటాను. బాధపడకండి అత్తయ్య, తాగండి అత్తయ్య, తాగండి. పిల్లలు ఎగిసిపోయినట్టుంది. పిల్ల ఖర్చు టీ తాగనంటే నేను ఏం తాగనంటుంది రా దాది, నువ్వే చెప్పు కొంచెం. ఆడు చెప్పాడు కదండి, ఆడు చెప్పినందుకైనా తాగండి. తత్నంటే నేనే మా నఫీస్ గారు చెప్పినప్పుడు వాళ్ళ దాది వినేసింది. మరి తాకపోతే తినకపోతే ఎలాగ తెలియదు. తాగండి తాగండి తాగిస్తారా? ఎప్పుడు కూడా అలా అనుకోకుండా అత్తయ్యలు మీరు తినేసి తాగేసి శుభ్రంగా ఉన్నారనుకో, అదే కావాలి. ఎప్పుడు అలా అనుకోకుండా అత్తయ్యలు. నేను మన ఇద్దరు ఎప్పుడు కూడా ఒకటే అండి. ఎంతమంది వచ్చినా వేరు చేయకూడదు. మన ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ అంతా చివరిదాకా ఒకలాగా ఉండాలి. సరే అయితే టిఫిన్ అంతా తిందురు కానీ ఖర్చుగా. చూశారు కదండి వీడియో. ఆఖరికి మా అత్తయ్య గారు మా పెద్ద మనవాడు చెప్తే కానీ కరగలేదు. టీ అయితే తాగేశారు, మొత్తానికి టీ అయితే తాగేశారండి. ఇదేంటి సంభాషణ. ఈ సంభాషణ ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపం, ఈ టీ సంభాషణ కాకుండా ఏదైనా జరుగుతుంది. కానీ మీరు పేరెంట్స్ అయినా కొడుకులైనా అలా అనుకోకండి. చూసే కొడుకులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు అలా అనుకోకండి. చూడలేని కొడుకులు ఉన్నారనుకో, అది వేరే విషయం. చూసినప్పుడు మీరు ఎప్పుడు కూడా అలా అనుకోకండి. కొడుకులు బాధ్యత తల్లిదండ్రులు చూసుకోవడం. కాబట్టి ఎప్పుడు కూడా ఇది ఫ్యామిలీని, కోడల్ని, కొడుకుని వేరు చేసి మీరు అలా అనుకోకండి. ఎప్పుడైతే కొడుకు ఒంట్లో బాగాలేదో తండ్రి చూసుకుంటాడు కదా కొడుకుని, కోడల్ని. అలాగే మీ తండ్రి ఒంట్లో బాగా ఉన్నప్పుడు కొడుకుని కూడా చూసుకుంటారు. ఎప్పుడు కూడా అలా అనుకోకండి. సో ఫ్యామిలీ అంతా ఒకటేనండి. అత్తయ్య అయినా మావయ్య అయినా ఎవరైనా ఒకటే. కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా చివరి వరకు ఇలాగే లీడ్ చేయాలి తప్పితే వేరేగా మాత్రం ఊహించుకోకండి. ఊహించుకొని బంధాలని, కుటుంబాలని వేరు చేసుకోకండి ప్లీజ్ అండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.